అయితే పాపము నిన్ను అనకూడదు అట్లా శాని అన్నాను. అయితే నాకు కూడా తెలియదు నువ్వు వాడతా అంటే వాడితే నేనే ఏదైనా వేరేది పెడుతున్నా. యాక్చువల్గా చాలా రోజులు అయింది నీకు బుడుక్స్, మళ్ళీ ఆ తర్వాత అంతకుముందు చించాంగియో చుచాంగో ఇంకా ఏమేమి తింటే ఇప్పుడు కొత్తగా ఏమైనా వేరే పేరు పెట్టాలి. అట్లా ఇట్లా ఒకసారి నడుసు. ఎందుకు నడుస్తా? మంచి పేరు పెడతా నేను. అవసరం లేదు. మా కాలేజీలో వాళ్ళందరూ తెలుసా, నువ్వు నమ్ముతావు లేదో, మా కాలేజీలో వాళ్ళకి అందరికి ఎవరెవరికి పేర్లు పెట్టినానో తరతరాలు నిలిచిపోయినాయి. ఎవరి పేరైనా తరతరాలు నిలిచిపోతాయి. నేను పెట్టే పేరు బుడుక్స్ ఇళ్ళల్లో వాళ్ళు పెట్టే పేర్లు మర్చిపోయి నేను పెట్టిన పేరు పిలుచుకుంటారు. ఇప్పుడు నిన్ను రాధా అని ఎవరు నిన్నంతా బుడుక్స్ అంటారంతా. బాగున్నావులే నువ్వు చేసిన లే. ఫోన్ గిన చేసినావే అనుకో నీ మర్యాద జడుతుంది. చెప్పు తీసుకొని కొడతా కొడతా నీకు. నువ్వే ఫోన్ చేయలేదు ఆడ పెట్టలే. ఇప్పుడు చెప్తే నేను చెప్పలే పెట్టు. మాట మీద ఉండలేవా? ఉండలేను. పెట్టాడా? నేను ఎప్పుడు చెప్పినాలే నీకు ఎత్తిన పెడతానే. అందరికి ఊర్లో ఉన్న వాళ్ళందరికి ఫోన్ మాలోకమా నువ్వు? ఊర్లో ఉన్న వాళ్ళందరికి ఫోన్ చేయంటివి. ఊర్లో వాళ్ళందరికి ఇప్పుడు అంటివి కదా. నీకు ఎత్తిన పెడతానే లే. ఫోన్ చేస్తే చెడిపోతావు నా కొడుక. మర్యాద ఉండదు నీకే. ఎన్ని ఒప్పుకోమంటావు రోజు? ఎన్ని నాకొద్దు. నేను వీడియోలు తోటల్లోనూ అన్ని చేస్తాం కదా, వాళ్ళే చూసి చేసుకుంటారు. హాయ్ అండి, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. చాలా వస్తుంది దీంట్లో నెక్టార్. చూపిల్ల ఎంత వస్తుందో. చూడు చేతి మీద వేసుకుంటే ఎంత వచ్చిందో. ఆహా ఓకే, అడుగుతా అమ్మని అడుగుతా. ఆహా బాగున్నాయంటనా? బాత్రూంలో ఉంది అమ్మ. బాత్రూమ్ పోయింది. వస్తా. మీకు ఓకే కదా? సరేలే. కాదు ఏ టైంకి ఫ్రీ ఉంటావు? చెప్తే ఏ టైంకి ఫ్రీ ఉంటావు చెప్పు. నువ్వు ఏంది ఎవరితో మాట్లాడుతున్నావు? ఏంది మాట్లాడుతున్నావు చెప్పాలి కదా. కాదు అంటే పొద్దున 6 గంటలకు వేరే వాళ్ళకి ఇచ్చినాను అపాయింట్మెంటు. 5 గంటలకైతే ఓకే. 5 గంటలకు ఓకే. లేస్తావు కదా 5 గంటలకు అంత మామూలు. ఏందిరా చెప్పేది ఏందో సరిగ్గా చెప్పు. ఇట్టే ఏంది అర్థమవుతుంది? 5 o'clock రెడీలే. ఎందుకంటే మళ్ళీ 5కి అయిపోతానే 6కి ఇంకో చోటికి పోల్లా, మళ్ళీ ఆ తర్వాత 7కి ఇంకో చోటికి పోల్లా. అట్లా అందుకు 9 వరకు ఉంటాయి మాకు అపాయింట్మెంట్స్ అమ్మకి. ఏందిరా ఏంది అపాయింట్మెంట్స్? 9 వరకు ఉంటాయి. బా టేస్ట్ ఎట్లా చేస్తావు? నాకు చెప్తా మామూలుగా టేస్ట్ ఎట్లా చేస్తా? బాగా చేస్తావు కదా బిర్యానీలో? బాగా చేస్తా. తిన్నారు కదా మీరే. సరే, డబ్బుదేముందిలేండి. మీకు ఎంత బుద్ధి పుడితే అంత నా జోబీలోకి పెట్టండి. వద్దు, మా అమ్మ ముట్టదు నాకే. సరేలే ఓకే. రేపటి నుండి పిలుచుకొని వస్తాను. ఏందిరా అర్థవర్తం తోక ఇది లేకుండా మాట్లాడతాను. అబ్బా అమ్మా చెప్పు బుడుక్స్. బా సన్ రైస్ భలే ఉన్నాయి కదా. ఏంది తోక కొన లేకుండా మాట్లాడుతున్నావు? లేదు మనవి బిర్యానీస్, పొడి బిర్యానీను, మళ్ళీ తర్వాత దమ్ బిర్యానీ ఇవన్నీ చూసినారు కదా జనాలు కామెంట్స్ పెట్టడము. కొంతమంది చేసుకొని కూడా బాగుంది అది ఇది అని చెప్పినారు. సో అందుకు కొంతమంది కాంటాక్ట్ అయినారనమాట మనల్ని. కొంతమంది కాంటాక్ట్ అయ్యి ఒక్క నిమిషం చెప్పునన్నా చెప్పు. ఊరికే అన్న అయిపోయి ఏందిరా ఇది?
సన్ రైజ్ తీసుకుంటాను, విటమిన్ డి వస్తుంది. బయట పోయి తీసుకుందులే కానీ చెప్పు. అందుకు వాళ్ళు ఏం చెప్పినారంటే 1 అవర్ 1 అవర్ వర్క్ ఉంటుంది మనకు ఫుల్గా. ఓకే, సో వర్క్ చేసి రాళ్ళ అంతే. యాడా ఒకటి వచ్చేసి లక్కీ 8 ధర్మవరం బిర్యానీ, ఇంకొకటి వచ్చేసి బీవార్చి, ఇంకొకటి వచ్చేసి ఈడ అదేందో ఉందబ్బా బిర్యానీ మందిర్స్, మళ్ళా వచ్చేసి డార్లికా, మళ్ళా వచ్చేసి ఉండు చెప్తా. ఇదబ్బా అదేంది అది డాల్ఫిన్స్ కాదు, షార్క్స్. దానిలో పొద్దున ఒక్కొక్కరికి పొద్దున 4 ఆ టైం నుండి 4కి 1 అవర్, 4 to 5కి 1 అవర్, 6కి 1 అవర్, 7కి 1 అవర్ మనం పోయినామంటే అంతే 9 వరకు 8 వరకు అక్కడ హోటల్లో లేకపోయి చేసి రాళ్ళనా? హోటల్లో లేకపోయి మనం చేసి రాళ్ళ చేసి వచ్చేది కాదు, నువ్వేం చెయ్యవు, చూపిస్తావు అంతే. ఇంకా చూపించేదేముంది చేసేదేముంది, అదే అంతేగా. ఇంకా చేసినట్లే కదా. నువ్వు పోయి చూపించరా. ఎందుకు? నువ్వు చాలా బాగుంటాయి ఇప్పుడు డబ్బులు. నేర్చుకున్నావు కదా, నేర్పిస్తాను, నువ్వే పోయి నేర్చుకొని చేయిపో. చెప్పినావు కానీ ఇట్లా అవన్నీ నా పర్మిషన్ లేకుండా. ఓకే అమ్మనా? ఓకే, ఒప్పుకుంది. 4 గంటలకా? ఓకే, నువ్వే చెప్తావు 4 గంటలకు లేస్తా నేను, 5కి లేస్తానని. 7కా? ఆ మాత్రం చేయలేవా? నువ్వు చెయ్యప్పా. నాతో చేపించుకోరు కదా. ఎందుకు చేయించుకోరు? చేయించుకుంటారు, దేవునితో చేయించుకోరు. మగవాళ్ళందరూ బిర్యానీ చేయడం లేదా? అట్లా కాదు బుడుక్స్, మగవాళ్ళందరూ చేస్తారు, ఆడవాళ్ళందరూ చేస్తారు. టేస్ట్ రాళ్ళ, నీ అట్లా టేస్ట్ తెచ్చేవాళ్ళు లేరని వాళ్ళు ఒప్పుకున్నారు. అట్లా అది కూడా ఎంత దండికి ఇస్తారు నీకు ఒక్కొక్క హోటల్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఒక 4 హోటల్ పేర్లు చెప్పినానా, ఒక్కొక్కటి 200 ఇచ్చినా కానీ నీకు 800 అవుతుంది. అట్లా 200కి పోయి నేను బిర్యానీ చేసి పెట్టి రావాలి. మళ్ళీ నీకు బిర్యానీ ఇస్తారు ఇంటికి తినేకి. నీకు ఎట్లా కనపడతానలే నేను. అట్లా కాదు, ఒక్కొక్క హోటల్ కనపడతానా? అయ్యో, ఒక్కొక్క హోటల్ వాళ్ళు ఒక్కొక్క బిర్యానీ ప్యాకెట్ ఇస్తారు. నాకు అవసరం లేదు, దాన్ని వద్దనుకొని నువ్వు ఆడే ఇచ్చేసావంటే మళ్ళీ నీకు మనీ వస్తుంది. అదొక 1000 రూపాయలు, 1800 వస్తుంది రోజుకి. నువ్వు తెచ్చుకోకపోయి, నాకు అంత అవసరం లే. భలే భలే మాస్టర్ ప్లాన్ వేస్తా అంటాడు సొంకిరి నా కొడుకు, సొంకిరి మగమాడు. ఏమవుతుందో చేస్తే నీకు గంట పోయిన అట్లా చేస్తావు అంతా. నా గంటే పోయేది. ఏమి ఫోన్ చేయ వాళ్ళకి. ఎవరికి ఫోన్ చేయి. చేస్తాను. అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మా అమ్మనే ఫోన్ చేయమనిందిలేండి, వస్తుందంట. నువ్వే ఒక రానని చెప్పినా నువ్వే ఫోన్ చేయండి. ఫోన్ చెయ్యి, రానని చెప్పు అన్నా. నీకేమి వినపడదా? చూడా ఏమన్నా. రాత్రి కుడి పక్క పనుకోంటే కొంచెము గూబులు అదురుకున్నాయి. కుడి పక్క అనుకుంటే గూబులు ఎందుకు అదురుతాయి? నీకు విచిత్రమైన గూడు చూడు, గూబలు అదురుకున్నాయి. నేనేమైనా లోపల పోయి చూడాలా? చూడలేదు. నీకేం పోతుంది? నాకు అవసరం లేదు. నాకు అవసరము. నీకు అవసరమైతే నువ్వు చేసుకో, నేనెట్లా చేసుకుంటా? నాకు రాదు కదా. చేపించుకో, ఎవరితో నా మనిషిని పెట్టి చేపిపో. నువ్వు చేస్తే ఏమి వాళ్ళు నీదే నచ్చుతాను, నీవే నచ్చేది. నేను వీడియోలో మాత్రమే చేసి అందరికి చెప్తా, అట్లా నేర్పిస్తా అంతే. నీకు అర్థం కాలేదా లాజిక్? అయ్యో, నీకు లాజిక్ అర్థం కాలేదా? నీతో ఎట్లా చేపిస్తాం అనుకుంటున్నావు? ఇప్పుడు ఆడబోతామా? ఇప్పుడు దీంట్లో షార్క్స్ లేకపోతే షార్క్స్లో ఒక ఐటమ్ ఉంటుంది, చికెన్ 65, చికెన్ 85, 125. అది నీతో వీడియో ప్రకారమే నీతో చేపిస్తామాట. అర్థమైందా? వీడియో వస్తుంది మనకి, ఫుడ్ వాళ్ళకి పోతుంది, మనకు వీడియో వస్తుంది. మళ్ళీ ఇంకో హోటల్కి పోతాం, ఇంకొక ఐటమ్ చేస్తాం, ఇంకో హోటల్కి పోతాం, ఇంకొక ఐటమ్ చేస్తాం. అట్లా నీకు కావాల్సిన ఐటమ్లన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తారు. ఆయిల్, గ్యాస్, నీకు హెల్పర్లు అంతా. మళ్ళీ నీకేం నొప్పి? నొప్పేంలే, నీకేం నొప్పి అంటావు? తెలుస్తుంది హోటల్లో. హెల్పర్స్ ఉంటారు పక్కన. పాపం అనంతపురంలో ఎన్ని ఉన్నాయి హోటల్? గ్రాండ్ కిచెన్ ఉంటుంది, గ్రాండ్ ఉంటుంది కిచెన్. నీకు ఏం కావాలి నొప్పి? అనంతపురంలో ఇంకా ఎన్నెన్ని ఉన్నాయి హోటల్ అన్ని ఒప్పుకోలే. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. లే
ఫోన్ గిన చేసినావే అనుకో నీ మర్యాద జరుగుతుంది, చెప్పు తీసుకొని కొడతా నా కొడతా నీకు. నువ్వే ఫోన్ నేను చేయండి చేయనులేదు, ఆడ పెట్టలే. ఇప్పుడు చెప్తేవి నేను చెప్పలే, పెట్టు. మాట మీద ఉండలేవా? ఉండలేను, పెట్టాడా? నేను ఎప్పుడు చెప్పినాలే నీకు ఎత్తుని పెడతానే. అందరికి ఊర్లో ఉన్న వాళ్ళందరికి ఫోన్, చోటుమాలోకమా నువ్వు? ఊర్లో ఉన్న వాళ్ళందరికి ఫోన్ చేయంటివి, ఊర్లో వాళ్ళందరికీ ఇప్పుడు అంటివి కదా. నీకు ఎత్తుని పెడతానే. లే ఫోన్ చేస్తే చెడిపోతావు నా కొడుక, మర్యాద ఉండదు నీకే. ఫోన్ పెట్టాడు. సరే ఎన్ని ఒప్పుకోమంటావు రోజు? ఎన్ని నాకొద్దు, ఎన్ని నాకొద్దు. నేను వీడియోలు తోటల్లోనూ అన్నీ చేస్తాం కదా, వాళ్ళే చూసి చేసుకుంటారు తెలుసా. అట్లా కాదు బుడుక్సు, బుడుక్కు లేదు, బుడుక్కు ఓ బుడుక్కు లేదు. నీకు ఫుడ్ వస్తుంది, డబ్బులు వస్తాయి, చెప్పేది నువ్వు, నాకేం ఐటమ్స్ వస్తాయి, అసలేదు. మంచి కిచెన్ ఉంటుంది, కిచెన్ లో చేయొచ్చు నువ్వు. ఏమది నా కిచెన్ కాదు, ఎట్లుంటే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోవచ్చు, పని చేసుకొని రాచ్చు. నువ్వు పో బాబీ, వాళ్ళకి హెల్ప్ చేయపో బాబీ, ఇస్తారు. మా నేను ఎంతో కష్టపడి మంచి డీల్ సెట్ చేస్తే నువ్వేంది మా తిక్కబో కదా నాకు అట్లా. డీలు బాగా చెప్పినాడు, బాగా తిక్కమోగం దానివే ఏమైనా? నువ్వు తిక్కబోకోడు, నేను కాదు. నాకేం ఆడపోయి చేసేది. శాని మగమా? చెప్పుతో కొడతా. ఏమంటే ఎక్కువ శాని మగమా అంటే ఏం మగం లేదు. అవు ఏంది అది తెలుదు నాకు కూడా. ఏంది మా శాని అంటే? నేను చెప్తే నువ్వు ఇదైపోతావు, వద్దు. అయ్యా అయితే పాపము నిన్ను అనకూడదు అట్లా, శాని అన్నాను. అయితే నాకు కూడా తెలుసు నువ్వు వాడతా అంటావని వాడితే. నేనే ఏదైనా వేరేది పెడుతున్నా. యాక్చువల్గా చాలా రోజులు అయింది నీకు బుడుక్స్, మళ్ళీ తర్వాత అంతకుముందు చించాంగుయో చుచాంగో ఇంకా ఏమేమి తింటే ఇప్పుడు కొత్తగా ఏమైనా వేరే పేరు పెట్టాలి. అట్లా ఇట్లా ఒకసారి నడుసు. ఎందుకు నడుస్తా? మంచి పేరు పెడతా నేను. అవసరం లేదు. మా కాలేజీలో వాళ్ళందరూ తెలుసా, నువ్వు నమ్ముతావు లేదో, మా కాలేజీలో వాళ్ళకి అందరికి ఎవరెవరికి పేర్లు పెట్టినానో తరతరాలు నిలిచిపోయినాయి. ఎవరి పేరైనా తరతరాలు నిలిచిపోతాయి. నేను పెట్టే పేరు బుడుక్స్, ఇళ్ళల్లో వాళ్ళు పెట్టే పేర్లు మర్చిపోయి నేను పెట్టిన పేరు పిలుచుకుంటారు. ఇప్పుడు నిన్ను రాదా అని ఎవరు నిన్నంతా బుడుక్స్ అంటారంతా. బాగున్నావులే నువ్వు చేసిన అట్లా నీకు ఇంకొక పేరు పెట్టాలా? అవసరం లేదప్పా, మంచిగా అవసరం లేదు. బుడుక్సు దడుక్సు అనుకుంటా అవతారం పడతాడు, అవతారం పడిన ఇట్లా గిరాకులు పనికి మాల పనులు చేయమంటే బాగా చేస్తాడు, పనికొచ్చే పనులు కూడా చేయమంటే అస్సలు చేయడు. బాబా సూర్యుని కూర్చో రోజు, బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఇట్లా మంచిదే. ముసలిమప్పున చాలా యూజ్ అవుతుంది అది బోన్స్కి. జనవరి 1 వస్తుంది, ఇంకా 20 రోజులు ఉంది. ఉంటుంది 20 రోజులకి ఎట్లా అట్లే ఎక్కడన్నా పోదామా? ఆడికి పిలుచుకొని పోతున్నా దానికి. యాదానికి షార్క్స్ ఏం లే, నీకు 31st నైట్ భారీగా ఉంటుంది బిజినెస్. నేను చేయనట్లంతా నేను దేవుడికి పోదామా అని అడుగుతాను. నీకే హోటల్లో పనిచేసే ఉమ్మని చెప్తావులే. పని కాదు, చెప్పు తీసుకొని కొడతా నా కొడుక. పనియే దైవం, పనియే ప్రత్యక్ష దైవం అంటే నువ్వు చేయిపో. చేయించుకోరు. పైన మహారాజు పైన అంతా చేసేదేం దమ్ముడి పనిలే. ఇప్పుడు ఎడిటింగ్ చెప్పు చేసిస్తా, అర్థమైందా? వీడియోలు ఏమైనా తీయమంటావా చెప్పు తీసిస్తా. ఓని ఇంకా కష్టపడి ఏమైనా సాఫ్ట్వేర్ జాబు దాన్ని ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటాయి చెప్పు, ఓకే అవి కూడా ఇష్టం లేకుండా చేయగలుగుతా. వంటలు రావు అట్లే, నీకెట్లా ఇష్టం లేదు. యోగా చేయమంటావా? యోగా చెప్పమంటావా చెప్పు. యోగా క్లాసు పెట్టా కానీ దానికి వేరే ప్లాన్ ఉందిలే, జరుగుతుంది. అట్లా జరగల ప్లాన్ మాస్టర్తో పాటు టైఅప్ అయ్యి కొంచెం ఇట్స్ గోయింగ్ ఆన్ ప్రాసెస్ పెట్టండి ఆన్ హ్యూజ్ బేసిస్. మీ కాడ మిద్ది మీద బాగుంది కదా, బయట షాప్ వేసుకొని. అట్లా కాదు, ఆన్లైన్లోనే. ఆన్లైన్ యోగానా? ఆన్లైన్లో దానికి ఉందిలే కొంచెం. నువ్వే దానికి అట్లా ఎందుకు కొంచెము నేనేం చేస్తాను, హోటళ్ళకి ఆడ పోయినంత బడ్జెట్ సేకరిస్తే. నాకేం పట్టింది పోయేకి బడ్జెట్ గిడ్జెట్ అట్లా సేకరిస్తే. బడ్జెట్ నీకేం లేనోళ్ళ మీరేమన్నా అబ్బా మళ్ళా తెచ్చుకున్నావు జబ్బులు. ఏందో చూడమ్మా, ఈ వర్షానికి క్లైమేట్ మారే వాటర్ మారింది అనుకుంటా. వాటర్ తాగినందుకే ఆడంటే తాతావేమో నీళ్ళు, ఆడంటే ఆడ తాత. ఏం చేద్దామా, కష్టపడే వాడిని. తోటలేకపోతే బోర్ నీళ్ళు తాతావేమో కదా. స్టార్ట్ చేసినారా? ఇంట్లో అయిపోయింది ఆల్మోస్ట్. నిన్నంతా ఆడే ఉన్నా. స్టార్ట్ చేసేసినారా? నిన్నంతా ఆడే ఉన్నా కదా. అవునా? ఎంతైంది? ఆల్మోస్ట్ ఇట్లా మొత్తం 4 పక్కల అయిపోయింది. అబ్బా, ఇది ఒకటే టాప్ వేస్తుంది.
ఇంకా కింద ఫ్లోరింగ్ ఒకటిను పైన క్లోజ్. పైన క్లోజ్ చేసేస్తే పసక్ ఇప్పుడు ఊడిపోయాలి. దాంట్లోకి నీళ్ళన్నా పోయండి, పోసి నీళ్ళు పోసి అన్ని ఇట్లా లైన్ పెట్టేసి. నువ్వు చెప్పలేదని పోసిందిలే, ఈరోజు పై పోస్తా. బా అంత లేదు, అంతగా శ్రమపడి చెట్లు తెచ్చినారు, పోయకుంటే ఎట్లా? అందుకే చెప్తాండి నువ్వు అట్లా 2-3 హోటల్లో పోయి బిర్యానీ చేస్తే నాకేం బట్టలే, ఏం బట్టలు రెడీ కాదు. అయితేనే వంటలు అన్నీ ఏమన్నా చేసుకుంటాము, అంతేగాని అబ్బా హోటల్లో పోయి నేను వంటలక్క కావాలంట. ఏం తప్పేమంది ఇప్పుడు? నా చేత కాదప్ప, చేతిలో విద్య. చేతిలో విద్యనే నా చేత కాదు. చేతితో కాకుండా కాలుతో చేయి. నువ్వు చేసి చూపి, నేను చేస్తాను. నువ్వేమేం చేసేదా? ఏం పక్కన అన్ని హెల్పర్లు చేసేది ఏం కోసిస్తారు, చేయండి ముందరకు వస్తాయి. హెల్పర్లు చేసిస్తారు, నువ్వు పక్క నుండి చెప్తావు అంతే. ఎలపర్లు చేసే ఆ మాత్రానికి నేనెందుకు వల్ల. మెయిన్ చెఫ్ పైన టోపీ పెడతారు, కింద యాప్రాన్ ఇస్తారు, షూస్ ఇస్తారు, గ్లౌజులు ఇస్తారు. అవన్నీ ఏం నాకేం చూడలేదు, అవన్నీ ఏమన్నా పెద్ద ఇదే. నీకు ఎంట్రుకలు రాలుకోకుండా ఈడ టోపీ, కనుబొమ్మలు కూడా రాలుకోకుండా కనుబొమ్మలకు కవరింగ్ వస్తుంది. ఎట్లుంటుంది అనుకుంటాను? కళ్ళకు కూడా మొగానికి కూడా అని చెప్పు. ఎక్కడికో తీసుకొని పోవాలి అనుకుంటా. ఎక్కడికో ఏమొద్దులే, ఏమి చెప్పు. January 1st స్టార్టా? ఎందుంది స్టార్ట్? హోటళ్ళల్లో నేనేం చేస్తా పోలే, ఊరికే January 1st అంటున్నా. కొత్త బట్టలు కొనుక్కుంటావా? నాకు అవసరమే లేదు. ఆల్రెడీ కొన్నావా? ఆడా కొనలేదు. కొన్నింటావు చూడు. నువ్వేమైనా అనుకో, నువ్వు అనుకుంటే నాకేం కొన్నానని అనుకో. కొను, ఎవరో తండ్రి మంచిగా ఉండు, నువ్వు బాగా ఎందుకో మాధవి శారీస్ లైవ్లో చేస్తుంది కదా, మాధవి ఆమె పంపించింది నాకు ఒక 3 శారీలు. 3? అప్పా నాయనా, నీ బాతాకాన్ని కొంటుంటే నా పనులన్నీ అట్లా ఆగిపోతాయి. నమస్కారం. నీతో పెట్టుకుంటే ఇంకా ఏ పనులు కావు నాయనా. నా కూర్చో నిమిషము, నీకు ఒకటి చెప్తా. నాకేం పని లేదా, ఊరికే కూర్చోనుండేది.